studies. Protesting against ఈరోజు భారతదేశంలో జంతర్ మంతర్లో ఈరోజు మేము ధర్నా చేయడం ఈ 2023లో నారీ శక్తి అధినియం 33% రిజర్వేషన్ పాస్ వలన మాకు డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీ మహిళలు 70 కోట్లకు 35 కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఓబీసీ మహిళలు ఉన్నారు. వారికి కోటా కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా ఈరోజు మా గురించి ఓబీసీ మహిళల గురించి మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు అవుతుంది మనకు నారీ శక్తి అధినియం 33% రిజర్వేషన్లు పార్లమెంటులో పాస్ అయ్యాయి. కానీ 2 సంవత్సరాలుగా ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడతలేరు. ఏ ఎంపీ మాట్లాడతలేడు, ఏ రాష్ట్రం ఎంపీ మాట్లాడతలేడు. మాకు జనరల్ కోటా కింద మహిళా రిజర్వేషన్ పాస్ అయితే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే మాకు మండల్ కమిషన్ సిఫారసుల అమలులో భాగంగా 27% రాజకీయ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా 40 సంవత్సరాలు అవుతుంది, నేటికి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి ఇప్పుడైనా మా యశస్వి ప్రధానమంత్రి ఓబీసీ నేత మా ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఇది మా హక్కు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఈ హక్కుని మేము ఈ దేశంలో ఉన్న మా ఓబీసీ మహిళల కోసం అన్ని వర్గాల మహిళలు ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ మహిళలు ఇచ్చారు, ఎస్టీ మహిళలు వచ్చారు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మహిళలు కూడా వచ్చారు. కాబట్టి వీరందరూ మద్దతు కూడా కట్టుకొని మేము మా కోటా సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. लोकसभा में अगर 19/9/2023 में राज्यसभा में पास है, लोकसभा में 21/9/2023 में पास है, मगर नहीं तो हमारा को ओबीसी महिला कोटा दे 50%, 33% में 50% हमारा कोटा दे।